హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎయిర్ ట్యాగ్ కనెక్ట్ చేస్తా. అండ్ పాయింట్ ఏంటంటే, తీసుకున్నప్పటి నుంచి నేను మర్చిపోలేదు కీ. అప్పుడు అక్కడ సెక్యూరిటీ గార్డులు నేను పిచ్చోళ్ళ చూస్తున్నారు, ఏంటి ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు అని. ఎవడైనా పాత స్ప్లెండర్ బండి, ఇప్పుడు మా డాడీ గ్లామర్ ఉంటుంది, అది ఇక్కడికి వేసుకొస్తే అంతే అన్ని పాటలు ఊడిపోతాయి. సరే, మా కాలేజ్ రోడ్డేనా. గ్లౌజులు అలవాటు లేనప్పుడు నీకు ఎందుకురా? ఎందుకంటే ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళినప్పుడు గ్లౌజులు వేసుకోవడం అలవాటు అవుద్ది కదా. సో లెట్స్ సీ గ్లౌజులు వేసుకుని నడిపితే ఎలా ఉంటుందో ఏంటో. అండ్ గైస్, చాలాసార్లు కీ ఎక్కడ పడితే అక్కడ మర్చిపోతున్నానని ఎయిర్ ట్యాగ్ కనెక్ట్ చేశా. అసలు ఎయిర్ ట్యాగ్ ఫస్ట్ టైం లాంచ్ చేసినప్పుడు ఎందుకురా ఎయిర్ ట్యాగ్, అసలు దీనివల్ల యూజ్ ఏంటి, ఎవడు మర్చిపోతాడు అని అనుకున్నా. మిస్ అయినాయి ఏంటి చూస్తే మిస్ అయింది నాదే. బట్ నౌ ఐఎమ్ టెల్లింగ్ యూ, ఐఎమ్ యూజింగ్ ఇట్ అండ్ ఇట్స్ యూస్ఫుల్. అండ్ పాయింట్ ఏంటంటే, తీసుకున్నప్పటి నుంచి నేను మర్చిపోలేదు కీ ఎప్పుడు. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. చాలా రోజులైంది కదా వ్లాగ్ చేసి, అదే మోటో వ్లాగ్. ఎస్, ఇట్స్ బీన్ లాంగ్. కొంచెం లేట్ అయింది అంతేగా. మామూలు లేటా? జీవితకాలం లేట్ రా. నాకు అప్పుడప్పుడు అదే చెప్తున్నాను కదా, 2-3 మంత్స్కి ఒకసారి పులుగు ఇలాగా దులుస్తుంది అనమాట. సో కమాన్ గైస్, లెట్స్ గో ఫర్ అ రైడ్ అనిపిస్తుంది. అది ఈరోజు, అది కూడా ఎటు అర్థం లేని టైమింగ్లో, ఇదిగో చూడు ఎలాగా. సో చెప్పలేము. అండ్ నాకు ఈ గ్లౌజులు వేసుకుని నడుపుదామని ఎప్పటి నుంచో అనుకుంటున్నా, బట్ ఈరోజు కుదిరింది. కొంచెం అలవాటు అవ్వాలి. ఎప్పుడైనా మనం లాంగ్ ట్రిప్లో వెళ్దాం అనుకుంటున్నాం కదా, అప్పుడు హెల్ప్ అవుద్ది. అండ్ ఇంకోటి ఏంటంటే, యూజువల్లీ నువ్వు ఎంత నడుపుతావో దాని మీద కొంచెం ఎక్కువ రవ్ చేస్తావు. బికాజ్ మధ్యలో ఒక లేయర్ ఆఫ్ క్లాత్ ఉంది, ఈ పీస్ ఉంది. సో నువ్వు ఫీల్ అవునప్పుడు ఏముంది, నీకు ఆ వైబ్రేషన్ రానప్పుడు కొంచెం రాదంటే మొత్తానికి రాకుండా ఏం పోదు, కొంచెం తగ్గుద్ది. వచ్చిండా సైంటిస్టు. ఈరోజు ఇటు కాదు, ఇటు వెళ్దామా? వద్దు, వెయిట్, అటే వెళ్దాం. కొంచెం బండిని లాగచ్చు. మిగతా వాళ్ళు కొంతమంది ఎడ్డోళ్ళు ఉంటారు, వెనక్కి తిప్పేసి లెఫ్ట్ తిప్పేయాలి. వెనకాల ఎవడొస్తాడు, ఏంటి రాంగ్ రూటా కాదా, ఏం ఉండదు. అక్కడ సెక్యూరిటీ గార్డులు నేను పిచ్చోళ్ళ చూస్తున్నారు, ఏంటి ఎక్కడెక్కడే తిరుగుతున్నాడు అని. అండ్ ఎక్కడికి వెళ్తున్నాం అని మీరు నన్ను అడిగితే, సారీ బస్, నాకు తెలీదు. బట్ దిస్ ఫీల్స్ నైస్, దిస్ ఫీల్స్ రైట్ టు యాక్చువల్లీ రైడ్ విత్ గ్లౌస్. ఏంటి ఒకసారి గ్లౌ వేసుకునేసరికి ఎంత షో కొడుతున్నాడు అనుకుంటున్నారా? ఇట్ యాక్చువల్లీ మ్యాటర్స్ బ్రో. నేను పాసింగ్ లైట్ ఇలా వాడతాను తెలుసా. ఇప్పుడు మళ్ళీ స్ట్రైట్ వచ్చాను, ఆపేస్తాను. ఇక్కడ మీకు బేసికల్లీ ఇలాంటి చోట ఎవడైనా హై బీమ్ వేసాడు అంటే ఓకే, అర్థం చేసుకోవచ్చు. బికాజ్ నాకు ఈ లేయర్ వరకే వస్తుంది చూడండి లైట్, ఆ పైన కనిపించట్లేదు కదా. ఇంకెలా టర్నింగ్లు తిప్పేప్పుడు భయం అవుతుంది, ఎవడైనా వస్తున్నాడా ఏంటి. ఇలా కొంచెం పాసింగ్ లైట్ పట్టుకుంటా, స్ట్రైట్కి వచ్చిన తర్వాత మళ్ళీ ఆపేస్తా. ఇప్పుడు పైకి ఎక్కినప్పుడు కూడా డౌట్ వస్తుంది మనకి, ఎవడైనా వచ్చేస్తున్నాడు ఏంటని. ఇక్కడ పర్లేదు, ఇంకా కొంచెం లైఫ్ ఉంది కాబట్టి, ఎదర లైట్స్ అవి ఇవి ఉన్నాయి కాబట్టి ఇట్స్ ఓకే. బట్ లేనప్పుడే కొంచెం భయం వేస్తుంది. సాని గారి సారి గారా, సారి గారి సారి గారి. మనం ఫస్ట్ టైం మోటో వ్లాగ్ చేసింది నా ఐఫోన్, చిన్న ఐఫోన్ ఉండేది నా దగ్గర అప్పుడు, 13. చిన్న ఐఫోన్ కాదులే, 13 ఉండేది. 13ని నేను నాకు ఇంకా గుర్తు, ఈ 1 సెకండ్, ఈ ఫోన్ హోల్డర్కి పెట్టి, ఓరు బాబోయ్, ఫోన్ హోల్డర్కి పెట్టి ఈ రోడ్లో చేశా, రివర్స్ పెట్టి. గైస్ చెప్తున్నాను కదా, ఈ అపార్ట్మెంట్స్ ఇంకా ఓపెన్ అవ్వలేదు. ఈ అపార్ట్మెంట్స్ ఓపెన్ అయినాయి అనుకోండి, గాన్. అందానికి ఆ పేస్ కట్టుకు. సో స్లోగా ఈ వెస్ట్ హైదరాబాద్ మొత్తం ట్రాఫిక్ అయిపోద్ది. ఇప్పుడు నేను తిరుగుతున్న ఈ ఖాళీ రోడ్లు ఇవన్నీ ఎవడైనా 2035లోనో ఎప్పుడో ఒక 10 years తర్వాత 2036లోనో తీసి, ఇదిగో ఇప్పుడు వస్తాయి కదా మనకి 2016 వీడియోలు వస్తాయి చూడండి కొంతమంది, రీల్స్, ఇన్స్టా రీల్స్. నాది ఇప్పుడు ఈ 2026లో ఈ వీడియో తీసి కట్ చేసి ఎవడైనా 2036లో వేసుకుంటాడేమో. అండ్ గైస్, ఇది ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు కనెక్ట్ అయ్యే రోడ్డు. ఏంటిది ఇది అదిగో అక్కడ గొంత ఏంటి. ఎవడైనా పాత స్ప్లెండర్ బండి, ఇప్పుడు మా డాడీ గ్లామర్ ఉంటుంది, అది ఇక్కడికి వేసుకొస్తే అంతే అన్ని పాటలు ఊడిపోతాయి, డౌట్ లేదు. రాంగ్ మ్యాన్, ఇది తప్పు తెలుసయ్యా, కానీ
మనం ఇందాకే కేసు ఏంటంటే నాకు బ్యాక్ టైర్లో చాలా ఇబ్బంది ఉంటుంది. అది చాలా అసలు పోలేదు, ఎందుకంటే ఒకసారి పంచర్ అయింది. అప్పుడు దాకా బండి బాగానే ఉండేది. ఇదిగో ఈ రోడ్లో ఆఫీస్కి వెళ్ళి వచ్చేటోండి, కానీ కరెక్ట్గా ఏమైందో తెలియదు, కానీ కరెక్ట్గా ఒకరోజు ఇదే రోడ్లో అవుతున్నాడు పంచర్ అయిపోయింది. అంటే పంచర్ అయిపోతున్నా సరే నీకు కొంచెం ఫ్లాట్ టైర్ అవ్వదు యూజువల్లీ, కానీ అది ఎంత ఫ్లాట్ టైర్ అయిందంటే ఇంత మేకు దిగింది. గాలి తగ్గడం స్టార్ట్ అయింది. ఏంట్రా గాలి తగ్గిందా అని చెప్పి నేను టైర్ షాప్ దగ్గరికి వెళ్ళి అరే బాబు పంచర్ లీక్ అవుతుందేమో చూడనన్నా. లేదు సార్ అన్నాడు. లేకపోవడం ఏంటి, ఏం మాట్లాడుతున్నాడు వీడు అనుకున్నా. మళ్ళీ గాలి కొట్టించా, మళ్ళీ 2 డేస్లో తగ్గిపోయింది. ఏంటి 2 డేస్లో తగ్గకూడదు కదా, ఎందుకు తగ్గుతుందని అనుకున్నా. ఈరోజు వెళ్తే ఒక అతను మంచిగా బుర్రవాడి ఆడు ఏం చేశాడంటే వాళ్ళు అది కూడా స్కిల్లే, టైర్లో ఎలాగో గాలి లేదు కదా, లేనప్పుడు చూస్తే ఏం తెలుస్తుంది దట్ పంచర్ ఉందో లేదో. వాడు కొంచెం ఎక్కువ గాలి కొట్టాడు, ఇంటెలిజెంట్ ఫెలో. అప్పుడు కొంచెం బబుల్స్ వస్తున్నాయి. తీరా చూస్తే సెకండ్ పంచర్. ఈ ఆటోలు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తున్నారా అని మీరు చెప్పండి guys. ఒక టైరు ఈ బండి కొన్నప్పటి నుంచి నేను తిరుగుతున్నా. ఆల్మోస్ట్ నేను 2023 అక్టోబర్లో కొన్నానా 2 అక్టోబర్లో కొన్నానా కరెక్ట్గా గుర్తులేదు నాకు, బట్ 3 అక్టోబర్ అనుకుంటా. 3 అక్టోబర్ 2023 అక్టోబర్ అప్పుడు కొన్నాను ఈ బండి. అండ్ ఇప్పుడు వరకు ఒక ఎంత ఇంకో 1089 కిలోమీటర్స్ తిరిగింది. అలా ఫోన్ చూస్తూ నా వైపు వస్తుంది. ఏం చెప్తాం, ఎన్నిసార్లు అని చెప్తాం ఇంకా. ఎన్ని దారుణాలు సార్. సో కమింగ్ బ్యాక్ టు ఆ టాపిక్. 10,000 కిలోమీటర్లు తిరిగింది బండి. నా బ్యాక్ టైర్కి ఇప్పుడు 2 పంచర్లు ఉన్నాయి. మార్చాలా అక్కర్లేద్దా? అసలు ఈ రోడ్డు నేను చాలాసార్లు చెప్పినట్టున్నా, మా కాలేజ్కి వెళ్ళేటప్పుడు అస్సలు నేను చూసారా నా మజిల్ మెమరీ అటు తిరిగి ఎక్కడికే వచ్చాను నేను. ఇన్ని ప్లేస్లో ఇక్కడ ఎవరో సంథింగ్ కాల్చారు. సారీ బ్రో, అక్కడ ఏమన్నా డిస్టర్బ్ చేస్తున్నాను నేను. బాబు పక్కెళ్ళి ఆడుకోమ్మా. ఇక్కడ నుంచి వ్యూ ఏంటి? ఆ ఎదరికి వెళ్దాం లెఫ్ట్కి. ఇక్కడ కాదు, ఆ ఎదరు లెఫ్ట్కి వెళ్తే గైస్ త్వరలో మా ఫ్రెండ్స్ వస్తారు. నేనైతే సోలో రైడ్ చేస్తున్నాను గైస్. కానీ ఫ్రెండ్స్ రాకపోతే బాగోద్దే, నా కాలుతోనే చేయాలని ఉంది. మా ఫ్రెండ్ ఒకడు డ్యూక్ 390 సాయితేజ కూడా తెలుసుగా, డ్యూక్ 390 వాడు సెకండ్స్ కొన్నాడు, అంటే కొనాల్సి వచ్చింది. సో వాడు మేము ఫస్ట్ అసలు ఇవేం లేవు తెలుసా స్టార్టింగ్. అవునా నిజమా? ఏముందిలే, మళ్ళీ కాలేజ్ దగ్గరికే పోదాం. ఈ కాలేజ్ వదిలిపెట్టి వెళ్ళిపోవడానికి దండం పెడతాను. సిటీలోకి వెళ్దామా? సిటీలోకి ఎటు వెళ్తాం? ఎక్కడ వరకు వెళ్ళాలి? వద్దు, ఈ రోడ్డుకి వెళ్దాం, ఇదే బాగుంటుంది. వి ఎంటర్డ్ దిస్ రూట్ గైస్. ఎన్నిసార్లు వచ్చాను నాకు కూడా గుర్తులేదు. నేను ఆ కాలేజ్లో యాక్చువల్లీ టెక్నికల్లీ క్యాంపస్ లోపల చదువుకుని 6 months అయినా వి మేడ్ గుడ్ బాండ్స్. అంటే యాక్చువల్లీ కైండ్ ఆఫ్ నా లైఫ్ మారింది అక్కడే. అది దట్స్ అ టర్నింగ్ పాయింట్ ఇన్ లైఫ్. వేర్ 2 పరాలుగా. ఒకటి, నేను ఫస్ట్ నా ప్లేస్మెంట్ వచ్చింది అందులోనే, లైక్ నా ప్రొఫెషనల్లీ. అండ్ ఇంకో ప్రొఫెషన్, వెరీ ఇంపార్టెంట్ ప్రొఫెషన్, దిస్ యూట్యూబ్ ఫస్ట్ బ్లాగ్ అందులోనే తీసా. సో ఎవ్రీథింగ్ దట్ క్యాంపస్ హ్యాస్ చేంజ్డ్ మీ అంటే లైఫ్ చేంజ్ అయింది ఆ క్యాంపస్లో. నన్ను చేంజ్ చేసిందా లేదా అని పక్కన పెడితే నా లైఫ్ మారింది ఆ కాలేజ్లో. అదేంటో బండి సర్వీసింగ్ ఇచ్చినట్టు ప్రతి 6 monthsకో లేకపోతే ఎప్పుడో కొన్ని బండి కిలోమీటర్లు దాటాక సర్వీస్ సెంటర్ తీసుకెళ్ళాలి కదా, అలాగా కరెక్ట్గా నైట్ అలా ఒక 12-11 ఆ టైంకి అంటే వెళ్దాంగా బండి వేసుకుని ఎక్కడికైనా అని అనిపిస్తుంది. బండి ఎక్కిన తర్వాత సర్లే చూద్దాంలే, బండి ఇటు వెళ్తే అటు వెళ్తుంది అని అనుకుంటాను. అది ఎటు వెళ్తే ఎక్కడికే వస్తుంది, ఇదిగో ఈ రోడ్లోకి వస్తుంది. స్పీడ్ బ్రేకర్ ఏం లేదా? ఓకే సూపర్. నాకు ఇలాంటి రోడ్ల మీద భయం ఏంటో తెలుసా?
ఇలా అంతా బాగానే ఉంటుంది. వెళ్తుంటే జుప్ అని ఒక పిల్లో కుక్కో ఏదో వెళ్తుంది. వచ్చాం గైస్. మీరు ఈ పార్ట్ ఆఫ్ ది బ్లాగ్ చాలాసార్లు చూసి, ఈ పార్ట్ ఎట్లే లైక్ నేను ఇలా కాలేజ్ నైట్ టైం రావడం చాలాసార్లు చూసే ఉంటారు. ఈసారి ఒక ర్యాండమ్ బ్లాగ్ పొద్దున్న చేద్దాం. పొద్దున్న ఇంత ప్రశాంతంగా ఉండదు. అదేంటో నాకు నైట్ టైం ఎలా నడిపితేనే నాకు అదొక థెరపీలా ఉంటుంది. పొద్దున్న ఎందుకో మజా ఉండదు. అదేంటో ఐ డోంట్ నో వాట్. ప్రపంచమంతా పడుకున్న తర్వాత ఆయన లేస్తాడు. ఆయన రాత్రి ఉదయించే సూర్యుడు. నైట్ టైం ఇదిగో పీస్ఫుల్గా ఎవ్వడు లేడు, ఏమీ లేదు అసలు. ఏదో అక్కడక్కడ ఒక కారు అలా అనిపిస్తుంది. భలే ఉంటుంది అసలు నైట్ టైం. ఎల్ఈడి లైట్లు పెట్టారు మా కాలేజ్లో. ఒకసారి చూసుకుందాం తనివితేరా. ఇటు పైకి ఎదవలాగా అంటారు కానీ సెంటిమెంట్స్ ఎక్కువ. సెక్యూరిటీ గార్డులు చిల్ అవుతున్నారు. బాయ్. ఓ ఎదర పోలీస్ కార్ ఉంది, కొంచెం తినగలం. అది ఆగుందా వెళ్తుందా? ఐ థింక్ ఇట్స్ మూవింగ్. ఇట్ స్టార్టెడ్ మూవింగ్. So that's the video friends. Thank you for watching till here. Let's keep coming. ఇలాంటి ర్యాండమ్ ఒకసారి ఒక మోటో వ్లాగ్ పొద్దున్న ట్రై చేస్తా. అంటే పని పాట ఏం లేకుండా. లాస్ట్ టైం అంటే పనులు పెట్రోల్ కొట్టించుకోవాలి, అది కొట్టించుకోవాలి, ఇది కొట్టించుకోవాలి, బోల్డ్ పనులు ఉన్నాయి. అలా కాకుండా ర్యాండమ్ వ్లాగ్ ఈసారి ఏ పని లేకుండా ట్రై చేద్దాం. ఏమంటారు? సరేనా? లెట్స్ గో. థ్యాంక్ యూ. గుడ్ నైట్.